నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ న్యూస్. ప్రపంచ మార్కెట్ల క్షీణత ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు అతి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ అతి భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా ఐచర్ మోటార్స్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, M&M షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం మూర్తినాయుడు గారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇంత భారీ నష్టాలతోనే ప్రారంభమైంది, ఇంత భారీ నష్టాల్లోనే మార్కెట్ ఇవాళ కంటిన్యూ అవుతా ఉంది? ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉంది? యాక్చువల్ గా ఏదైతే గ్లోబల్ గా ఇప్పుడు ఏది జియో పొలిటికల్ ఇష్యూస్ ఏ వచ్చినప్పుడు కూడా మార్కెట్ మీద ఇంపాక్ట్ అవడం అన్నది మనం ఇప్పుడు సర్వసాధారణమే. అదేవిధంగా గ్లోబల్ గా ఏదైతే మార్కెట్ లో ఇంపాక్ట్ ఉండదో అది మన మార్కెట్ మీద కూడా ఆల్రెడీ ఏదైతే ఓవర్ బాట్ జోన్ లో ఉన్నది. కాబట్టి మార్కెట్ గత కొన్ని నెలలుగా మార్కెట్ పాజిటివ్ గానే ఉంది. కాబట్టి ఒక చిన్న కరెక్షన్ ఏదైతే గ్లోబల్ గా వచ్చినటువంటి ఇన్సిడెంట్స్ మనకు కూడా ఆ ఎఫెక్ట్ అయితే తగిలింది. ఈ రోజున మనం సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని సెక్టర్లు, ఒక ఫార్మా సెక్టర్ ఒకటే కొంచెం పాజిటివ్ గా ఉంది. రిమైనింగ్ ఐటీ కానీ, ఆటోమొబైల్ కానీ, మెటల్ సెక్టార్స్ లో, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ లో మేజర్ ఫాల్ అయితే మనకు కనిపించింది. ఒక ఫార్మా కంపెనీ, దాంట్లోనే మనకి అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా ఆటోమొబైల్ కానీ, మెటల్ కానీ, ఐటీ కానీ, బ్యాంకింగ్ సెక్టర్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, FMCG ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓవరాల్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితేనే మనకు కనిపిస్తుంది. ఈ రోజున సుమారుగా నిఫ్టీ చూసుకున్నట్టయితే సుమారుగా 250 పాయింట్స్ కరెక్షన్ జరగడం అయితే, నష్టపోవడం అయితే జరిగింది. అదే సెన్సెక్స్ కూడా సుమారుగా 800 పాయింట్లు నష్టపోయి మార్కెట్ లో ట్రేడ్ అవడం అయితే మనం ఇక్కడ గమనిస్తున్నాము. సెక్టర్ లో చూసుకుంటే ఒక ఫార్మా సెక్టర్ ఒకటే కొంచెం పాజిటివ్ గా ఉందని చెప్పుకోవచ్చు సార్. కాలర్ ఉన్నారు సార్, రవి కాల్ చేస్తున్నారు కర్నూలు నుంచి. రవి గారు మాట్లాడండి నాయుడు గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఎంక్యూర్ షేర్స్ నాది 1365 లెక్క తీసుకున్నాను సార్. ఏమన్నా ఇప్పుడు పెంచుకోవచ్చా లేదంటారా? ఏ కంపెనీ ఒకసారి క్లియర్ గా చెప్పండి సార్. ఎంక్యూర్ సార్, 1345 రూపాయల లెక్క తీసుకున్నాను సార్. మళ్ళా ఇప్పుడు తీసుకోవచ్చా వద్దా? ఓకే. ప్రజెంట్ అయితే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి అప్పుడే తీసుకోవద్దు. ఒక 1 వీక్ వెయిట్ చేయండి. దాంట్లో ఏదైనా అప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంటే అప్పుడు మళ్ళీ మీరు తీసుకుంటే అది కరెక్ట్ ఎంట్రీ అవుతుంది సార్. నెక్స్ట్ కాలర్ బిలాల్ చేస్తున్నారు కర్నూలు నుంచి. బిలాల్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. మీ డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. టాటా పవర్ ఉంది సార్ నా దగ్గర 200 షేర్లు. టాటా పవర్ అవును సార్, 250తో తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకుంటారా సార్? ఇంకోటి రామా స్టీల్ సార్, రామా స్టీల్ తీసుకున్నాను సార్. 8000 షేర్స్ ఉన్నాయి. అది 12 రూపాయల 13 పైసలతో ఉంది సార్ షేర్ ప్రెసెంట్ నాది. లాస్ట్ లో ఉన్నాను ప్రెసెంట్ అనమాట రామా స్టీల్. ఓకే. యాక్చువల్ గా అయితే మీరు తీసుకున్న ఈ టాటా పవర్ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది సార్. కమింగ్ డేస్ లో కూడా ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది. దీన్ని మీరు హోల్డ్ చేయొచ్చు. మీరు ఇది లాంగ్ టర్మ్ గోల్ గా మీరు తీసుకున్నట్టయితే మీరు హ్యాపీగా దీంట్లో హోల్డ్ చేయొచ్చు. మీకు ఇది ఆల్రెడీ మీరు తీసుకున్న దానికి ఇప్పుడు డబుల్ రేట్ లో నడుస్తుంది. అయినప్పుడు కూడా ఇంకా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు 462 నడుస్తుంది. ఏదైనా 450 రూపీస్ ఏదైనా కిందకి వస్తే మీరు ఏదైనా సగం బుక్ చేద్దరు కానీ, అదర్వైజ్ మార్కెట్ లో టాటా పవర్ ని క్యారీ చేద్దరు కానీ. అదేవిధంగా మీరు రామా స్టీల్ ఒకటి అడిగారు. రామా స్టీల్ విషయంలో అయితే మనం ఇది మార్కెట్ లో అయితే కొంచెం అంత టెక్నికల్ గా అయితే అంత ప్రోగ్రెస్ గా అయితే లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకే ఏదైతే ఒక 11 రూపీస్ 50 పైసా నడుస్తుంది. కానీ ఇలాంటి స్టాక్స్ లో మనం ఎక్కువ కాలం వెయిట్ చేస్తే సరే ప్రోగ్రెసివ్ గా ఉంటదనే నమ్మకం అయితే ఏమీ లేదు సార్. దీన్ని మీరు ఏదో రేట్ లో ఎగ్జిట్ అయ్యి ఈ అమౌంట్ ని కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే స్టాక్స్ లో పెట్టుకుంటే తొందరగా మీరు రికవర్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. సార్ అసలు ఓవరాల్ గా మార్కెట్ టెక్నికల్ గా ఎలా ఉంది సార్? టెక్నికల్ గా అయితే ఇండియన్ మార్కెట్ కి వచ్చిన డోకా అయితే ఏమీ లేదు సార్. మార్కెట్ కాకపోతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో మనకి ఇంటర్నేషనల్ గా జరిగే ఆస్పెక్ట్స్ లో ఇంటర్నేషనల్ మార్కెట్స్ తో తగ్గట్టుగానే మన మార్కెట్స్ కూడా వాటి యొక్క ప్రభావంతో నడుస్తాయి. కాబట్టి అండి ఇలాంటి కరెక్షన్స్, చిన్న కరెక్షన్స్ అనేది సహజం. దీని గురించి మనం పెద్దగా ఇంపాక్ట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉన్నంత వరకు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మార్కెట్ లో కరెక్షన్ జరిగినా మళ్ళీ మార్కెట్ మళ్ళీ పుంజుకునేటప్పుడు టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ మళ్ళీ ముందుకెళ్ళడం అన్నది మనం గత చాలా సంవత్సరాలుగానే చూస్తున్నాము. మన ఇండియన్ మార్కెట్ కు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. చాలా పొటెన్షియల్ మార్కెట్. కానీ ఫ్రంట్ లైన్ లో సర్వీస్ సెక్టర్ సంబంధించిన ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినటువంటి, అదేవిధంగా మనకి ఎక్కువ ఏదైతే బడ్జెట్ అలొకేషన్ డిఫెన్స్ కానీ, ఇన్ఫ్రా కానీ, రైల్వే కానీ ఎలాంటి స్టాక్స్ లో మనకి ఎనీ డిప్ యూ క్యాన్ బై అన్నట్టుగా మనం బై చేసుకుంటే మార్కెట్ లో మన అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
యా నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి మూర్తి నాయుడు గారితో. నమస్కారం నాయుడు గారు. నా దగ్గర జేకే పేపర్స్ అనేవి ఒక 100 ఉన్నాయి సార్, లాభాల్లో ఉన్నాను. ఇంకొకటి టిక్కాలు అనేవి ఒక 300 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. కొద్దిగా వీక్ అయితే మీరు ఉండమంటారా? టెక్నికల్స్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అమ్ముకోమంటారా? ఫస్ట్ స్టాక్ ఏంటి? ఫస్ట్ స్టాక్ పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి. జేకే పేపర్. జేకే పేపర్స్ ఏమండి? జేకే పేపర్స్. జేకే పేపర్, ఇంకోటి హికాల్. ఓకే, ప్రికాల్. ఓకే, ప్రికాల్. జేకే పేపర్స్ ఇబ్బంది లేదు సార్. లాస్ట్ మంత్ మనం ఇది ఏదైతే 380 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 600 వరకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మీ దగ్గర అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జేకే పేపర్స్. ఇంకోటి మీరు ఏదైతే ప్రికాల్ ఏదైతే చెప్పారో, ప్రికాల్ అనేది ఆటోమొబైల్ యాన్సిలరీస్ కి సంబంధించినటువంటి క్లచ్ వైర్స్, బ్రేక్ వైర్స్ ఇలాంటి యాన్సిలరీస్ కి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ ఇది. ఇది ప్రోగ్రెసివ్ గానే ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉంటే దీంతో క్యారీ అవ్వచ్చు, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. సార్ ఈ వీక్ క్లోజింగ్ ఇవాళ, సో నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ లో? అంటే యాక్చువల్ గా ఏంటంటే టెక్నికల్ గా చూసుకుంటే మార్కెట్ కొంచెం ఓవర్ పార్ట్ పొజిషన్ ఉన్నదన్నది మామూలు మార్కెట్ వర్గాలు బాగుంటా. అదే విధంగా ఏదైతే గత 4-5 months గా మార్కెట్ ఎక్కడ కూడా మనకి చూసుకున్నట్టయితే నవంబర్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏదైతే 19,000 దగ్గర నుంచి 19,500 దగ్గర నుంచి కూడా ఇప్పుడు 25,500 25,000 వరకు కూడా మార్కెట్ ఎక్కడ కూడా ఆకుండా ఇదే స్ట్రెచ్ లో మార్కెట్ అయితే అప్ అండ్ డౌన్స్ అన్నది కామన్ మార్కెట్ లో. కానీ ఓవరాల్ గా చూసుకుంటే అప్ ట్రెండ్ నడుస్తుంది. అదే విధంగా ఇంత రీసెంట్ గా మనకి ఏదైతే 24,000 నుంచి 25,500 కూడా మనకి ఏదైతే వచ్చిందో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ కరెక్షన్ లో నెక్స్ట్ వీక్ కొంచెం ఒక 5 సెషన్స్ లో మెజారిటీ ఆఫ్ ద సెషన్స్ ఒక 3 or 4 సెషన్స్ మైనస్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, లేదా కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వైపు నడిచే అవకాశం అయితే ఈజీగా కనిపిస్తుంది సార్ ఇక్కడ. యా నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర రెడ్డి చేస్తున్నారు గుంటూరు నుంచి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి మూర్తి నాయుడు గారితో. నమస్కారం సార్. చెప్పండి సార్, ఐఆర్ఎఫ్సి గురించి 208 లో బయింగ్ చేశాను. ఐఆర్ఎఫ్సి 208 లో బయింగ్ చేశాను. ఐఆర్ఎఫ్సి ఇప్పుడు కొంచెం మార్కెట్ లో ఏదైతే కొంచెం కరెక్షన్ దశగా ఉంది కాబట్టి యాక్చువల్ గా ఏదైతే మీరు 200, 280, 220 వరకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ తీసుకుంది. కానీ స్టాక్ మంచి స్టాక్ కాబట్టి మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ కిందే మనం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మీరు ఇది 180 రూపీస్ లో 188 or 185 రేంజ్ లో నడుస్తుంది. మేజర్ ఏదైతే ఉన్నదో 165 బ్రేక్ చేయనందుకు కూడా మార్కెట్ ఇది అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. ప్రాబ్లం లేదు, మీరు హోల్డ్ చేసుకోవచ్చు సార్. యా నెక్స్ట్ కాలర్ సురేష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సురేష్ గారు మాట్లాడండి మూర్తి నాయుడు గారితో. నమస్తే మూర్తి నాయుడు గారు. నమస్తే. స్పోర్ట్ కింగ్ అండి 1200 లో తీసుకున్నాను, ఉంచొచ్చా తీసేయచ్చా? ఏ స్టాక్ అనేది? స్పోర్ట్ కింగ్ SPORTKING. స్పోర్ట్ కింగ్. స్పోర్ట్ సార్, స్పోర్ట్ కింగ్. స్పోర్ట్ కింగ్ టెక్స్టైల్స్. ఓకే 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 సార్, ఏదైతే స్పోర్ట్ కింగ్ ఏదైతే ఉన్నదో ప్రజెంట్ ఇది ఒక 1,324 రూపీస్ వస్తుంది. జస్ట్ ఫర్ 1,400 కూడా వెళ్ళింది. అంటే రీసెంట్ గానే టేక్ ఆఫ్ తీసుకుంది 840 దగ్గర నుంచి. ప్రజెంట్ అయితే టెక్నికల్ గా అయితే బాగానే ఉంది సార్. మీరు దీన్ని ఒకవేళ ఏదైతే ఈ రోజు లో ఏదైతే ఉన్నదో 1,200 రూపీస్ దగ్గర 1,260 దగ్గర ఈ లో మెయింటైన్ చేస్తూ మీరు హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ 1450 దాటి మళ్ళీ 1,600 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా బ్రేక్ వస్తే మాత్రం 1260 మాత్రం బ్రేక్ చేస్తే మాత్రం స్టాప్ లాస్ పెట్టుకుని మాత్రం బయటకు వచ్చాడు సార్. సార్ నెక్స్ట్ వీక్ లో రానున్న ఐపీఓలు ఏంటి, అందులో బెస్ట్ ఏదంటారు? యాక్చువల్ గా ఏంటంటే ఐపీఓస్ దాంట్లోనూ మనం బెస్ట్ అన్నది మనం అది లిస్ట్ అయిన తర్వాత మనం చెప్పగలుగుతాం సార్. యాక్చువల్ గా ఏంటంటే ప్రస్తుతానికి అయితే మాత్రం ఐపీఓలు మాత్రం ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనకి ఏదైనా అలాట్ అవుతే మాత్రం మంచి ప్రైస్ లోనే మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఒక ఇంట్రెస్ట్ ని బట్టి దాంట్లో అలాట్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మనకి లిస్ట్ అయిన తర్వాత, ఎందుకంటే మార్కెట్ ప్రోగ్రెసివ్ గా ఉన్నది కాబట్టి లిస్ట్ అవడానికి బాగా లిస్ట్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో కూడా లాభం పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కువ మంది లిస్ట్ అప్లై చేస్తారు కాబట్టి లాట్ సైజ్ పెద్దగా ఎక్కువగా తగలట్లేదు కాబట్టి మనం అన్నింటిలోనూ అప్లై చేసుకుంటే మనకి ఏదైనా లక్కీగా తగిలితే మనకి ప్రీ ఓపెనింగ్ లోనే కూడా మనం మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది సార్. సార్ ఓవరాల్ గా హాస్పిటాలిటీ సెక్టర్ ఎలా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్? ఈ రోజు కూడా మనం చెప్పుకుంటున్నాము ఏదైతే హెల్త్ సంబంధించినటువంటి ఫార్మా సెక్టర్ ఈ రోజు అద్భుతంగా ఉందని చెప్పాం. అదేవిధంగా హాస్పిటాలిటీ సంబంధించిన దాంట్లో ఏదైతే అపోలో హాస్పిటల్స్ కానీ అదేవిధంగా మ్యాక్స్ వెల్త్ హోటల్స్ హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ దానికి సంబంధించిన దాంట్లో మనకి హోటల్స్ అండ్ దీనికి సంబంధించినటువంటి
రిసార్ట్స్ సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా ప్రోగ్రెసివ్ గానే ఉన్నాయి. గత లాస్ట్ 3 years గా కూడా హాస్పిటాలిటీ సెక్టర్ అంతా కూడా ప్రోగ్రెసివ్ గానే నడుస్తుంది. ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. యా, నెక్స్ట్ కాలర్ దీప్తి చేస్తున్నారు చెన్నై నుంచి. దీప్తి గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ నమస్కారం అండి. హలో చెప్పండి మేడం. సార్ మేము ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటున్నామండి. ప్రస్తుతం సీమన్స్ యాస్ట్రాలు చేయాలనుకుంటున్నాం. అది ఎలా ఉంటుందండి, తీసుకోవచ్చు అంటారా? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటే మీకు టెక్నికల్ గా నాలెడ్జ్, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి మేడం. ఎక్కువగా మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తే తెలియకపోతే నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏం చేయాలనుకున్నా సరే క్యాష్ మార్కెట్ లో చేసుకోండి. క్యాష్ మార్కెట్ లో ట్రావెల్ అవ్వండి. మీకు ఏ స్టాక్ అయితే ఆ స్టాక్ లోను మీకు 1 week కానీ 1 month కానీ లేకపోతే 1 year కానీ ఎలా ట్రావెల్ అయినా సరే మీకు మంచి స్టాక్స్, ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ తీసుకుంటే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్కెట్ లో మీకు టెక్నికల్స్ మీద పట్టు లేకుండా ఫ్యూచర్స్ లోకి వెళ్తే మాత్రం నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు బాగా దాని గురించి బాగా స్టడీ చేసి దాని గురించి బాగా నేర్చుకున్న తర్వాత నైపుణ్యం వచ్చిన తర్వాత మాత్రమే ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి మేడం. అది ఏ స్టాక్ అయినప్పటికీ కూడా. సార్, ఇప్పుడు అంటే జనరల్ గా అవగాహన లేని వారు ఎవరన్నా స్టాక్ మార్కెట్ లోకి రావాలి అనుకుంటున్నాము, సజెషన్ ఇవ్వండి అని కాల్స్ వస్తూ ఉంటాయి కదా. సో వీళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అంటారా, ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఒక అదృష్టంగా భావించవచ్చు. కానీ దాన్ని ట్రేడింగ్ వైపుకి వెళ్తే మాత్రం ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది మీకు పెద్దగా తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి మీకు. మ్యూచువల్ ఫండ్స్ లో ఒకసారి మీరు నెల 5,000 10,000 సిప్ మోడల్లో కడతానికే ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళు కట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మన యొక్క సేవింగ్స్ అన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం వల్ల కొద్ది సంవత్సరాలకు ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు 15 years గా మనం లాక్ చేస్తాం. కాబట్టి ఆ టెన్యూర్ అయిన తర్వాత చాలా అద్భుతమైన అమౌంట్ మనం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం అన్నది చాలా మంచి ప్రొసీజర్ గా మనం చెప్పుకోవచ్చు సార్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు చెన్నై నుంచి. శర్మ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం అండి. నా క్వశ్చన్ ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ గురించి అండి. ఆ మధ్య ఏదో గవర్నమెంట్ చాలా అమౌంట్ ఎలక్ట్రిక్ బస్సెస్ గురించి అడుగుతున్నారు సార్. అన్నారు. అది ఇప్పటిదాకా హలో కంపెనీస్ లైక్ జేబీఎం ఆటో కానీ లేకపోతే ఎలా ఎలక్ట్రా కానీ వీటి ఫ్యూచర్ ఎలా ఉంది, అది ఎందుకు స్టాల్ అయిపోయింది, అది ఏమైందో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మరి దయచేసి చెప్పండి. ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ లో గేమ్ చేంజింగ్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ అండి. అందులో బస్సెస్ దాంట్లో చూసుకున్నట్టయితే ఒలెక్ట్రా చాలా ట్రమెండస్ గా లాస్ట్ 2 years కూడా చాలా అద్భుతమైన రిటర్న్ ఇచ్చింది. గత ఈ సంవత్సరం ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా కొంచెం స్టాగ్నెట్ అయ్యి అలా 1,900 రూపీస్ 1,700 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. కానీ మంచి స్టాక్ ఇంకా బాగా పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అశోక్ లైలాండ్ కానీ అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ లో సంబంధించిన ఎలక్ట్రికల్స్ వెహికల్స్ సంబంధించిన కానీ 2-wheeler లో కూడా బజాజ్, హీరో హోండా అదేవిధంగా టీవీఎస్ కూడా 2-wheeler లో కూడా ఎలక్ట్రికల్ మోడల్స్ తీసుకొచ్చి చాలా మంచి ప్రాఫిట్స్ లోకి వెళ్తున్నాయి. బస్సెస్ దాంట్లో కూడా వలెక్ట్రా సంబంధించిన అశోక్ లైలాండ్ కానీ లేకపోతే వలెక్ట్రా కంపెనీ కానీ కమింగ్ డేస్ లో టాటా కూడా ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారానే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎలక్ట్రికల్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ అన్ని కూడా లాభాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. యా, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు మూర్తినాయుడు గారితో మాట్లాడండి. నమస్తే సార్ నాయుడు గారు. నమస్తే సార్. సుజిలాను ఎన్హెచ్పిసి ఏ రేట్ లో బై చేయొచ్చా సార్? సుజిలాను ఎన్హెచ్పిసి సుజిలాన్ మీరు ఎనీ డిప్ యూ కెన్ బై సార్. 70 రూపీస్ నడుస్తుంది, 71 రూపీస్ ఎనీ డిప్ మీరు బై సార్. ఎన్హెచ్పిసి ఓకే, ఎన్హెచ్పిసిలో అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం లేదు సార్. మీరు ఎన్హెచ్పిసి తీసుకోవాలనుకుంటే 120 పైనే మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతేనే తీసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 106, 105 ట్రేడ్ అవుతుంది. 103 దగ్గర అక్కడ ఎక్కువ కాలం కొంచెం డ్రాగ్ ఆన్ అవడానికి, కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది సార్. దీంట్లో మీరు 120 పైన మీరు తీసుకుంటే లాస్ట్ డిసెంబర్ లో మనకి ఏదైతే ర్యాలీ స్టార్ట్ అయిందో 55 రూపాయల దగ్గర నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి 120 రూపీస్ వరకు వెళ్ళిందో అలాగే మళ్ళీ 120 రూపీస్ దగ్గర ర్యాలీ స్టార్ట్ అయితే మళ్ళీ 200, 220 వెళ్ళే అవకాశం ఉంది. కానీ 120 బ్రేక్ అవడానికి మాత్రం ఒక టైం ఎక్కువ తీసుకుంటే అనవసరంగా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి 120 పైన మార్కెట్ సస్టైన్ అవుతే ఎన్హెచ్పిసి లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం. ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అనుకోవచ్చా? యాక్చువల్లీ ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన దాంట్లో ఎస్బీఐ లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ లేకపోతే శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో చాలా ప్రోగ్రెస్ గా ఉన్నాయి సార్. ఎందుకంటే మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించిన అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించిన సర్వీస్ సెక్టర్ అంతా కూడా
మార్కెట్ లో చాలా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది సార్. ఎగ్జాంపుల్ గా మనకి ఎస్బీఐ లైఫ్ తీసుకున్నట్టయితే లాస్ట్ 1 year లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మార్కెట్ లో స్టాక్ ₹800 దగ్గర నుంచి ఈ రోజున ₹1800 వరకు ట్రేడ్ అవుతుంది సార్. అంటే మార్కెట్ లో వీటి యొక్క సర్వీసెస్ వీటి యొక్క అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్ లో వీటికి డిమాండ్, సర్వీస్ సెక్టర్ కూడా మంచి డిమాండ్ ఉంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి లైఫ్, అదేవిధంగా మ్యాక్స్ లైఫ్, అదేవిధంగా స్టార్ హెల్త్ కానీ ఇలాంటి ఎన్నాటికి కూడా మార్కెట్ లో బాగా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాయి సార్. ఇవన్నీ కూడా ఇలాంటి వాటికి ఏదైతే స్టార్ హెల్త్ ఏదైతే ఉందో దీనికి కూడా సర్వీస్ వైపు మార్కెట్ మంచి డిమాండ్ ఉండటం వల్ల మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నగా చెప్పుకోవచ్చు సార్. నెక్స్ట్ కాలర్ నాగేశ్వర్ చేస్తున్నారు మేడ్చల్ నుంచి. నాగేశ్వర్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం గారు. నమస్కారం సార్, చెప్పండి సార్. చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, లేదంటే కాల్ కట్ అవుతుంది. సార్ ఇప్పుడు ఏరోనాటికల్ ఒక వారం 15 రోజుల నుంచి మైనస్ నడుస్తుంటారు. ఏరోనాటికల్ బీడీఎల్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఏం అర్థం అవ్వట్లేదు మీ ప్రశ్న. ఏరోనాటికల్ సంబంధించి వారం 15 రోజుల నుంచి మైనస్ నడుతుంది సార్. బయింగ్ ఇచ్చిన రేట్లన్నీ డౌన్ అయిపోయింది సార్. 1000 డౌన్ అయింది. ఏ స్టాక్ అండి, ఏ కంపెనీ నేమ్ చెప్పండి. ఏరోనాటికల్, బీడీఎల్, ఏరోనాటికల్, బీడీఎల్, బాంబే డైనమిక్ లిమిటెడ్, భారత్ డైనమిక్. సార్ కంప్లీట్ గా ఏరోనాటికల్ వీటి గురించి అడుగుతున్నారు సార్. ఏరోనాటికల్ దానికి సంబంధించిన దాంట్లో మనకి ఏదైతే ఈ డిఫెన్స్ దానికి సంబంధించిన దాంట్లో ఏరోనాటికల్ సంబంధించిన స్టాక్స్ కూడా మార్కెట్ లో చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే దానికి బడ్జెట్ అలొకేషన్ కూడా బాగా ఉండటం వల్ల మార్కెట్ లో ఆ స్టాక్స్ అన్ని కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. డిఫెన్స్ అండ్ ఏరోనాటికల్ అనే డేటా ప్యాటర్న్ దానికి సంబంధించినటువంటి స్టాక్స్ అన్ని కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి స్పెసిఫిక్ గా మీరు ఏ స్టాక్ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు దాని మీద కొంత రీసెర్చ్ చేసి దాంట్లో దానికి ఉన్న సాధక బాధకాలు తెలుసుకుని దాంట్లో రీసెర్చ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ రాజేష్ చేస్తున్నారు ఆదోని నుంచి. రాజేష్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ మ్యూచువల్ ఫండ్స్ గురించి సార్, హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ చిప్పు మంత్లీ 10,000 చేస్తున్నాను సార్, చేయొచ్చా? మరొకటి హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ సార్, లంసన్ లో చేశాను సార్ 70,000, ఇంకా చేయాలనుకున్నాను, చేయొచ్చా? సార్ హెచ్డిఎఫ్సి దాంట్లోనూ లాస్ట్ 4-5 years గా కూడా చాలా అన్ని ఫండ్స్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. మీరు అడిగినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే డిఫెన్స్ దానికి కానీ దీనికి సంబంధించినవి కూడా ప్రోగ్రెసివ్ గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా స్పెషలైజ్డ్ టీం అంతా కూడా మానిటర్ చేసి చూస్తూ ఉంటారు కాబట్టి మీకు దీంట్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే అలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం వల్ల మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు అలాంటి దాంట్లో చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ కలర్ రామ్మూర్తి చేస్తున్నారు పూణే నుంచి. బలరామూర్తి గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్కారం సార్, నా దగ్గర ఎంటీఎన్ఎల్ 2000 ఉన్నాయండి. అది యాక్చువల్ గా నేను ₹89 తీసుకున్నాను. అది నా ఒక్క ప్రశ్న, అది కంటిన్యూ చేయమంటారా లేదా? తర్వాత రెండోది సుజలాన్ ఎనర్జీ కూడా నా దగ్గర ఉంది, అది కంటిన్యూ చేయొచ్చా చూసి దయచేసి చెప్పండి సార్. ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఎంటీఎన్ఎల్ సార్, ఎంటీఎన్ఎల్ ₹69 తీసుకున్నాను నేను. ఎంటీఎన్ఎల్ ఓకే, 2000 తీసుకున్నాను సార్. ఎంటీఎన్ఎల్ ఆల్రెడీ ఇప్పుడు ప్రోగ్రెసివ్ గానే ఉంది, గత 4 రోజుల నుంచి మళ్ళీ డౌన్ అయింది. మీరు దీంట్లో మీ స్టాక్స్ లో 50% పైనే మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి ముందు. తర్వాత మళ్ళీ ఏదైనా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తే రిమైనింగ్ చూద్దరు. కానీ అదేవిధంగా మీకు సుజలాన్ ఏదైతే ఉందో, సుజలాన్ అయితే మొత్తం ఎనర్జీ సెక్టర్ అంతా బాగానే ఉంది కాబట్టి లాస్ట్ మే దగ్గర నుంచి కూడా ఇది ₹43 నుంచి టేక్ ఆఫ్ ఇప్పుడు ₹71 నడుస్తుంది. సుజలాన్ అయితే ఇంకా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సుజలాన్ అయితే మీరు క్యారీ చేసుకోండి. ఇందా చెప్పి స్టాక్ అయితే మాత్రం మీరు ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఓవరాల్ గా సార్ పవర్ సెక్టర్ కి సంబంధించి ఏం చెప్తారు? పవర్ సెక్టర్ దానికి సంబంధించి అంతా కూడా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉందండి. దాంట్లో టాటా పవర్ ఉండొచ్చు, లేకపోతే అదానీ పవర్ ఉండొచ్చు, టొరంటో పవర్ ఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా పవర్ సెక్టర్, అదేవిధంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కానీ, ఎన్టీపీసీ కానీ, గెయిల్ కానీ, ఇవన్నీ కూడా పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ సంబంధించిన అన్ని కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి మార్కెట్ లో కరెక్షన్ జరిగినప్పుడు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ పవర్ సెక్టర్. వాటిలో మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి ప్రోగ్రెసివ్ సెక్టార్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ కాలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మ్యూచువల్ ఫండ్స్ మీరా అయితే నిప్పాన్ ఇండియా, డైరెక్ట్ గ్రోత్, లార్జ్ క్యాప్ ఉంది. ఓకే మంచి ఫండ్ సార్. దాంట్లో సిప్ మోడల్ అయినా లంసమ్ మోడల్ అయినా సరే పెట్టుకోవచ్చు. చాలా ప్రోగ్రెసివ్ గానే ఉన్నది లాస్ట్ 4-5 years గా కూడా.
సార్ ఓవరాల్ గా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఎలా ఉంది? ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే బాగా ఏదైతే ఇక్కడ ఏదైతే ఫ్యాక్ట్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనకి స్పెషాలిటీ కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి సార్. ఎందుకంటే ఏదైతే బడ్జెట్ ఎలొకేషన్ కూడా బ్రహ్మాండంగా ఉండటం వల్ల అగ్రికల్చర్ దాని మీద అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించినవి కాకుండా ఫెర్టిలైజర్స్ దానికి సంబంధించినవి కూడా మార్కెట్ లో చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాయి. దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఫ్యాక్ట్ ఏదైతే ఫ్రంట్ లైన్ ఉందో అది కూడా మనకి రీసెంట్ గా లాస్ట్ జూన్ నుంచి 730 రూపాయలు ఉన్న స్టాక్ ఈ రోజున 1100 రూపాయలు నడుస్తుంది. ఈ స్టాక్స్ ఫెర్టిలైజర్స్ అదేవిధంగా దీపక్ ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాయి కాబట్టి మార్కెట్ లో మంచి దీనికి రిజల్ట్ ఓరియంటెడ్ దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా మనకి 580 రూపాయలు ఉన్నది లాస్ట్ మంత్ జూన్ తోను. జూలై ఎండింగ్ వచ్చేటప్పటికి 970 రూపాయల్లో 980 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 3-4 మంత్స్ గా కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి సార్. నెక్స్ట్ కాలర్ దుర్గా ప్రసాద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. దుర్గా ప్రసాద్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. హలో చెప్పండి సార్. సార్ నాకు ఎస్ బ్యాంక్ లో 10,000 షేర్స్ ఉన్నాయి సార్ 29 రూపీస్ మీద. సార్ ఎస్ బ్యాంక్ స్టాక్ ఏంటండి? ఇంకో స్టాక్ వచ్చి ఇన్ఫీబీమ్ లో 8,000 స్టాక్స్ ఉన్నాయి సార్. కొద్దిగా హై రేంజ్ లో ఉన్నాయి 37 రూపీస్ మీద ఉన్నాయి. ఏ స్టాక్ పేరండి? ఇన్ఫీబీమ్ అండి. ఎన్టీపీసీ ఇన్ఫీబీమ్ INFI బీమ్. ఇన్ఫీబీ ఓకే ఎస్ బ్యాంక్ అండి. సార్ ఇన్ఫీబీమ్ అయితే ప్రోగ్రెసివ్ గా లేదు. ఈ స్టాక్ లో మీరు యాజర్లేట్ పద్ధతులు బయట రావడానికి మంచి అవకాశం చూసుకుని మంచి బయటకు వస్తే బెటర్ అండి. అదేవిధంగా ఏదైతే మీరు ఎస్ బ్యాంక్ ఏదైతే చెప్తున్నారో ఎస్ బ్యాంక్ మాత్రం కొంచెం ఏదైతే ఇక్కడ ఏదైతే ఇది మనకి జరుగుతున్నటువంటి 28-29 రూపీస్ ఏదైనా పైన ఏదైనా ట్రేడ్ అవుతే మాత్రం కొంచెం ప్రోగ్రెసివ్ గా 40 వరకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ఇన్ఫీబీమ్ అయితే మాత్రం ఎగ్జిట్ అవడం బెటర్ సార్. అంటే అసలు ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ లేదంటే ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఏది బెటర్ అంటారు సార్ ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇన్వెస్ట్ చేయడానికి? యాక్చువల్గా అయితే బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ప్రోగ్రెసివ్ గా ఉంటుంది సార్. అన్ని బ్యాంకుల కన్నా చాలా ప్రతి సంవత్సరం కూడా ఎక్స్ట్రాడనరీ రిజల్ట్ తోటి అద్భుతమైన రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి మనకి ఐసిఐసిఐ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు మనం లీడ్ లో చెప్పుకుంటా ఉంటాం. ఈ రెండు బ్యాంకులో ప్రైవేట్ బ్యాంక్స్ దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. అదేవిధంగా HDFC బ్యాంక్ కూడా హైయెస్ట్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్ కదా లాస్ట్ 2 years నుంచి కూడా కొంచెం స్టేబుల్ గా ఉండటం వల్ల మనం ఐసిఐసిఐ బ్యాంక్ ని యాక్సిస్ బ్యాంక్ ని మనం ప్రిఫర్ చేస్తాం. అది గవర్నమెంట్ బ్యాంక్ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్ వచ్చేటప్పటికి బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఫెడరల్ బ్యాంక్ కానీ ఈ లాస్ట్ 2-3 years గా గవర్నమెంట్ తీసుకొచ్చిన చేంజెస్ తోటి అన్ని కూడా బాగా ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళి కానీ మనం బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఫ్రంట్ లైన్ స్టాక్సే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, లేకపోతే ఫెడరల్ బ్యాంకు, లేకపోతే కెనరా బ్యాంకు ఇలాంటి ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ మనం ఇన్వెస్ట్ చేయమని చెప్తాం సార్. అదే ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ సార్. లైవ్ లో జాయిన్ అయ్యి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సార్. అది ప్రస్తుతానికి నిఫ్టీ 24,730 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 80,993 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికైతే మార్కెట్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. చూడాలి మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో. ఇది వాటి బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.